ఏమైంది? గ్యాస్ ఎందుకు రావడం లేదు? ఏమైందమ్మా? గ్యాస్ సిలిండర్ అయిపోయినట్టుంది. అంటే ఇవాళ వంట చెయ్యలేమా? 24 గంటలు గ్యాస్ లేకుండా. ఆ రోజు ఉదయం ఇంట్లో అన్నీ మామూలుగా జరుగుతూ ఉంటాయి. అమ్మ కిచెన్లో టిఫిన్ చేస్తూ ఉంటుంది. గట్టు చింకి వాళ్ళ సెల్ఫ్ సర్దుకుంటూ ఉంటారు. నాన్న టీ కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాడు. ఏమోయ్ వింటున్నావా? టీ తాగే వరకు నాకు రోజు మొదలవ్వదు. బా, ఇంకా ఎంతసేపు పడుతుంది? ఎప్పుడు దొరుకుతుంది చాయ్? తెస్తున్నాను. నీళ్లు మరుగుతున్నాయి. 5 నిమిషాల్లో తెస్తాను. 5 నిమిషాలు రోజు 25 నిమిషాలు ఎలా అవుతాయో నాకు అర్థం కాదు. అమ్మ రోజు టైంకి టీ పెడుతుంది. అయినా కూడా మీరు ఎందుకు టెన్షన్ పడతారు? మీరిద్దరూ ఎప్పుడు అమ్మ సైడే ఎందుకు తీసుకుంటారు? ఎందుకంటే అమ్మ ఎప్పుడు కరెక్టే కాబట్టి. నాన్న ఏదైనా మాట్లాడేలోపు అమ్మ వంటింట్లో నుంచి గట్టిగా అరుస్తుంది. ఏమైంది? గ్యాస్ ఎందుకు రావడం లేదు? ఏమైందమ్మా? గ్యాస్ సిలిండర్ అయిపోయినట్టుంది. హాహా, గ్యాస్ సిలిండర్ అయిపోయింది. త్వరగా పంపించండి. ఏంటి? రేపటి వరకు? గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు చెప్పారు సిలిండర్ రీప్లేస్ అవ్వదట. రేపటి వరకు అంటే ఒక రోజు మొత్తం. అంటే ఇవాళ నాన్నకి టీ లేదా? ఇల్లంతా 1 నిమిషం సైలెంట్ అయిపోతుంది. కానీ అమ్మ మాత్రం హాయిగా ఉంటుంది. తన ఫేస్లో తెలియని స్మైల్ కనిపిస్తూ ఉంటుంది. అమ్మ అప్పుడు ఇలా అంటుంది, ఇవాళ మనందరం కలిసి ఒక కొత్త ఛాలెంజ్ ట్రై చేద్దాం. అమ్మ 1 నిమిషం కూడా ఆలోచించకుండా పాలు, ఫ్రూట్స్ ఇంకా సెరల్స్ తీసుకుని వెళ్లి టేబుల్ మీద పెడుతూ ఉంటుంది. అది చూసి గట్టు మొహం అదోలా పెట్టి చూస్తూ ఉంటాడు. అమ్మా, ఇవన్నీ టిఫిన్ కాదు, ఇవన్నీ టైంపాస్కి తింటారు. టైంపాస్ కాదు గట్టు, ఇవన్నీ సర్వైవల్ బ్రేక్ఫాస్ట్. ఆగు ఆగు, నేను ఇప్పుడే వస్తాను. చింకీ పరిగెడుతూ గదిలోకి వెళ్లి ఒక పెద్ద బెడ్షీట్ తీసుకుని బయటకు వచ్చి దానిని లివింగ్ రూంలో పరుస్తుంది. ఇంకా టిఫిన్కి సంబంధించినవన్నీ తీసుకుని వచ్చి అక్కడ పెడుతుంది. ఇదిగో చూడండి, అడవిలో పిక్నిక్. ఇది చాలా మంచి ఐడియా. కుటుంబమంతా పిక్నిక్లో కూర్చున్నట్టు హాల్లో హాయిగా కూర్చుంటారు. అమ్మ బింగో కోసం కూడా దాని ఫేవరెట్ బిస్కెట్ ఇంకా పాలు పోసి పెడుతుంది. బింగో ఆనందంగా తన తోక ఊపుతూ ఉంటుంది. ఇంకా అదైతే చాలా ఆనందంగా ఉంటుంది. ఇది రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ కన్నా చాలా బాగుంది. అయినా కూడా దీంతో పాటు టీ ఉన్నట్లయితే ఇంకా బాగుండేది. మీకోసం టీ బయట నుంచి ఆర్డర్ చేద్దాం. అరే లేదు, బయట టీ అంత మజాగా ఉండదు. అసలైన మజా నీ చేతి టీ తాగితేనే ఉంటుంది. నాన్న, అయితే మీరు టీ కోసం 24 గంటలు ఆగాల్సిందే. 24 గంటలు నాకైతే టార్చర్లా ఉండేటట్టుంది. కాకపోవచ్చు, కానీ నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఆ తర్వాత అమ్మ ఒక ప్రాక్టికల్గా ఒక ఐడియా ఆలోచిస్తుంది. 24 అవర్స్ గ్యాస్ లేకపోతే ఏదో ఒక సబ్స్టిట్యూట్ అయితే ఉండాలి కదా. అమ్మ అందుకే ఇండక్షన్ కరెంటు స్టవ్ తీసుకుని రావడానికి బయలుదేరుతుంది. తనతో పాటు 2 వేరువేరు ఆలోచనలతో ఉండే ఎక్స్పర్ట్స్ కూడా వెళ్తారు. పిల్లలు, మనం ఒక ఇండక్షన్ స్టవ్ తీసుకుని రావడానికి వెళ్తున్నాం. తక్కువ ప్రైస్ ఉండాలి, బట్ మంచి క్వాలిటీ ఉండాలి. అమ్మా, ఇక్కడ చూడండి, ఈ రోబో వాక్యూమ్ క్లీనర్, ఇంకా ఇది ఆటోమేటిక్ గా శాండ్విచ్ మేకర్. మనం ఇండక్షన్ తీసుకోవడానికి వచ్చాం గట్టు, ఫోకస్ పెట్టు. షాప్లో దూరిన వెంటనే గట్టు ప్రతి ఎలక్ట్రిక్ మిషన్ ని టచ్ చేసి చూస్తూ ఉంటాడు. కానీ చింకీ మాత్రం అమ్మతో వేరే వేరే ఇండక్షన్ స్టవ్లు చూస్తూ ఉంటుంది. ఇది ఎలా ఉంది చింకీ? నాకైతే ఆ మోడల్ అందంగా ఉంది అని అనిపిస్తుందమ్మా. పిల్లలు కూడా సరైన ఇండక్షన్ సెలెక్ట్ చేసుకున్నారు మేడం, ఎందుకంటే ఇది పవర్ఫుల్ ఇండక్షన్, ఇది లాంగ్ టైం వారంటీ. అమ్మా, ఇది కూడా తీసుకుందాం. ఇది ఒక ఎడ్యుకేషనల్ టూల్. గట్టు, దాన్ని తీసుకెళ్లి అక్కడ పెట్టు. మనం ఏ మిషన్ మీద అయితే వచ్చామో ఫోకస్ అంతా దాని మీద పెట్టు గట్టు, ఓకే? చాలాసేపు ఆలోచించిన తర్వాత అమ్మ ఒక ఇండక్షన్ స్టవ్ సెలెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత పేమెంట్ కూడా చేస్తుంది. ఇక ముగ్గురు కలిసి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ 1 నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఇండక్షన్ ఎలా పెట్టాలో పూర్తి ఇన్స్ట్రక్షన్స్ చదువుతుంది. ఆ తర్వాత ఇండక్షన్ సెటప్ చేస్తుంది.
కొంచెం కూడా ఆలస్యం చేయకుండా అమ్మ దాని మీద వంట చేయడం మొదలు పెడుతుంది. ముందుగా దాని మీద నాన్న కోసం టీ పెడుతుంది. దానితో పాటు వేడివేడి సమోసాలు కూడా రెడీ అవుతూ ఉంటాయి. సమోసా వాసన ఎంత బాగా వస్తుంది అంటే నిజంగా వంట టేస్టీ అవుతున్నట్టుగా ఉంది. కాసేపట్లోనే టీ ఇంకా సమోసా రెడీ అవుతాయి. నాన్న మొదటి టీ సిప్ తాగిన వెంటనే ఆయన మూడంతా సెట్ అయిపోతుంది. యార్, ఇవాళ టీ అయితే ఇంకా చాలా బాగుంది. సమోసాలు కూడా చాలా ఎమ్మిగా ఉన్నాయి. అమ్మా, ఈ ఇండక్షన్ అయితే నార్మల్ గ్యాస్ లానే నడుస్తుంది. మీ ఐడియా చాలా అద్భుతంగా ఉందమ్మా. థ్యాంక్ యూ. బింగో కూడా తలుపు దగ్గర నిలబడి ఆడుకుంటూ ఉంటుంది. సాయంత్రం అందరూ లివింగ్ రూమ్ లో కూర్చుంటారు. నాన్న ఒక మ్యాప్ తెరుస్తాడు. ఇంకా ఇలా అంటాడు, పిల్లలు, మీకు తెలుసా మన ఇంటికి గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుందో? గ్యాస్ ఏజెన్సీ నుంచి. దానికన్నా ముందు ఈ ఎల్పిజి సముద్రం దారి నుండి వస్తుంది. ఇంకా ఒక ఇంపార్టెంట్ ప్లేస్ని దాటుతూ. దాని పేరు స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఇది ఎక్కడ ఉంది? ఇది ఒక చిన్న సముద్రం దారి. ఇరాన్ మరియు ఒమాన్ మధ్యలో ప్రపంచంలో ఒక పెద్ద భాగం ఆయిల్ ఇంకా గ్యాస్ ఇక్కడి నుంచే తెచ్చుకుంటారు. ఇండియా కూడా. అంటే మరి అక్కడ ఏమైనా జరిగితే? దాని ప్రభావం మన కిచెన్ మీద పడుతుంది. ఇదిగో ఇవాల్టిలాగా. గట్టు ఇంకా చింకి ఆలోచనలో పడతారు. వాళ్ళకనిపిస్తుంది వాళ్ళ ఇల్లు ప్రపంచంలో అన్ని మూలలు ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయి ఉంది అని. అప్పుడే వంటగది నుండి ఒక బీప్ శబ్దం వస్తుంది. అమ్మ కూడా గట్టిగా అరుస్తుంది. అమ్మ స్టవ్ వైపు అలాగే చూస్తుంటుంది. అరే, ఇండక్షన్ హఠాత్తుగా ఆగిపోయింది. అందరూ కిచెన్ వైపు పరిగెడుతూ వెళ్తారు. వెళ్లి చూసి నవ్వుకుంటారు. ఎందుకంటే అక్కడ బింగో ఉంటుంది. ఎందుకంటే బింగో టార్గెట్ ఇండక్షన్ స్విచ్ మీద పడుతుంది. అది అక్కడే కూర్చుని అమాయకంగా మొహం పెట్టి అందరి వైపు అమాయకంగా చూస్తూ ఉంటుంది. అనిపిస్తుంది బింగో కూడా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ సప్లై ఆపేసింది అని. మరుసటి రోజు ఉదయం అందరూ టిఫిన్ కోసం రెడీ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. సిలిండర్ అతను సిలిండర్ డెలివరీ చేయడానికి వస్తాడు. గట్టు డోర్ తెరుస్తాడు. కాని అతని మొహంలో ఎలాంటి ఎగ్జైట్మెంట్ కూడా కనిపించదు. అలా చూస్తాడు. ఆ సిలిండర్ వచ్చేసింది. అక్కడ పెట్టేసేయ్. అమ్మా నాన్న ఆశ్చర్యపోతారు. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ వచ్చినందుకు గట్టు ఇంకా చింకి అస్సలు ఎగ్జైట్ గా ఉండరు. ఏమైంది పిల్లలు? నిన్న సిలిండర్ కోసం చాలా ఎగ్జైట్ అయ్యారు. ఇవాళ సిలిండర్ వచ్చినందుకు అసలు ఎగ్జైట్గా లేరెందుకు? నాన్న, మాకైతే ఏం ఫరక్ పడదు. గ్యాస్ ఉన్నా లేకున్నా ఇండక్షన్ స్టవ్ ఉంది కదా. ఇప్పుడు మేం ఫుల్ రెడీగానే ఉన్నాము గ్యాస్ లేకుండా ఉండడానికి. కానీ తెలివైన ఆలోచన ఏంటి అంటే మన దగ్గర 2 ఆప్షన్స్ ఉండాలి. ఇండక్షన్ ఇంకా గ్యాస్ కూడా. ఎప్పుడైనా ఒకదాని మీద డిపెండ్ అవ్వకూడదు. అంటే బ్యాకప్ ప్లాన్ ఉండాలన్నమాట. ఖచ్చితంగా. జీవితంలో ఎప్పుడైనా ప్లాన్ బి రెడీగా ఉండాలి. గట్టు ఇంకా చింకి ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుతూ ఉంటారు. ఇంకా ఒక చిన్న గ్యాస్ ప్రాబ్లం వల్ల ఒక పెద్ద లైఫ్ లెసన్ నేర్చుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.